హాఫ్ నైట్‌లో ఉన్నారా? మనకి వాగ్దాన సందేశానికి సమయం ఉండట్లేదు కాబట్టి హ్మ్. మనము వాగ్దాన సందేశ కూడికను యథావిధిగా ఉదయకాల ప్రార్థనలో ఏర్పాటు చేసుకుందాము. రేపటి ఉదయకాల ప్రార్థనలో వాగ్దాన సందేశ కూడిక జరుగుతుంది. 7 నెలలు మనల్ని ప్రేమించి దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశారు. 8వ నెలలో కూడా దేవుడు మన ప్రాణములను తెప్పరిల్ల చేసి సత్య మార్గములో మనల్ని నిలిపి మనలను బలపరిచి ఆయన వాగ్దానమును రేపటి రోజున మనకు అనుగ్రహించబోతున్నారు. దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. ఒక ముఖ్యమైన ప్రకటన ఏమిటంటే వీలైనంత త్వరగా రేపు జాయిన్ అవ్వండి. 5 గంటల లోపే నేను ఆరాధన ఆరంభిస్తాను. ఎందుకంటే గడచిన 7 నెలలు దేవుడు చేసిన వాగ్దానాలను ఎత్తిపట్టి 8వ నెల వాగ్దానాన్ని రేపటి రోజున స్వతంత్రించుకుందాం. అందరూ గమనించండి. రేపటి రోజున ఎర్లీగా ప్రేయర్ స్టార్ట్ చేస్తాను. ఆ విషయాన్ని గమనించాలి. ఆగస్టు నెలలో ఎప్పుడెప్పుడు ప్రార్థనలు జరుగుతాయో కూడా రేపటి రోజున తెలియచేస్తాను. రాబోయే నెలలో మనందరం కూడా ప్రభు కొరకు సాక్షులుగా నిలబడినట్లుగా దేవుడు నూతన కార్యాలు చేయును గాక. ఆమేన్. 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 ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. సజీవుడైన దేవా, సర్వోన్నతుడైన రాజా, మాట్లాడే దేవా నీకు వందనాలు. నీ మాటలు మాకు జీవాన్ని ఇస్తాయి. నీ మాటలు మా ప్రాణములను ఆదరణతో నింపుతాయి. అటువంటి శక్తివంతమైన నీ మాట మాకెంతో అవసరం. నీ దాసుని మరుగు చేసి మాతో మీరు మాట్లాడి మమ్మలను బలపరచండి స్వామి. నీ వాక్యం కొరకు వేచి ఉన్నాను దేవా. మా అందరితో మాట్లాడి మమ్మలను బలపరిచి శక్తితో నింపమని యేసు బలమైన శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గత కొన్ని రోజుల నుండి పావురము గూర్చిన విషయాలన్నీ మనము ధ్యానిస్తూ ప్రస్తుతానికి ద సింబల్ ఆఫ్ టీయర్ఫుల్ ప్రేయర్, కన్నీటి ప్రార్థనకు పావురము ఓ సూచనగా ఉన్నది. ఆ గువ్వ కళ్ళల్లో ఎప్పుడూ కూడా నీరుంటుంది. వధువు సంఘముగా దేవుని రాకడలో సిద్ధపడేటువంటి కన్య సంఘముగా ఈ కన్నీటి ప్రార్థన అనుభవం అవసరం. ఎందుకంటే ప్రియురాలి కన్నులు 2 తటాకముల వలె ఉన్నవి అని రాయబడినట్లు, తటాకములంటే సరస్సులు. నదులలో, సరస్సులలో నీరెలా ఉంటుందో కళ్ళల్లో కన్నీరు కూడా అలాగనే ఉండాలని, నా తల జలమయముగాను, నా కన్నీరు నీటి ఊటగాను నా కన్నులు ఉండాలని భక్తుడు, విలాప ప్రవక్తగా పిలువబడిన యిర్మీయా ప్రార్థించిన తీరుని మనము ధ్యానం చేసాము. ఆ విషయాలన్నీ మనం ధ్యానిస్తూ మనిషికి కన్నీళ్లు 3 రకాలుగా వస్తాయని, బేసల్ టియర్స్, రిఫ్లెక్షన్ టియర్స్, ఎమోషనల్ టియర్స్. ఎమోషనల్ టియర్స్ అంటే ఒత్తిడి వల్ల బాధలో, ఆనందములో వచ్చే కన్నీరు. ఆ ఎమోషనల్ టియర్స్ లోనే అసలు కన్నీరు ఎన్ని రకాలుగా ఉంది. కన్నీరు కార్చడం అంటే ఎప్పుడు ఏడుస్తూ కూర్చోమని అర్థం కాదు. ప్రార్థనలో కన్నీరు కార్చే అనుభవం రావాలి. ఇది ఓ గొప్ప అనుభవం. కన్నీటితో ప్రార్థించే వారిని దేవుడు దాటిపోడు. కన్నీటితో మొరపెట్టే వారిని దేవుడు విడిచిపోడు. కన్నీరు కారుస్తూ ఉంటే వారి కోసం దేవుడు తన పని ఆపుకొని కూడా దిగొస్తాడు. ఉదాహరణకి యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైన తర్వాత ఏడుస్తూ ఉన్న మగ్దలేని మరియ దగ్గరికి యేసు ప్రభు వెళ్ళి, అమ్మా నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు. మనం కన్నీరు కారుస్తూ ఉంటే ఆయన కన్నీటిని దాటిపోలేడు. ఆయనను మరణం ఆపలేకపోయింది. ఆయనను సమాధి ఆపలేకపోయింది. ఆయనను అధికారులు ఆపలేకపోయారు. కానీ
ఓ స్త్రీ కన్నీరు ఆయనను ఆపగలిగింది. ఓ గుడ్డివాడు అటువైపున యేసు ప్రభు వెళ్తున్నాడన్న విషయాన్ని తెలుసుకొని, దావీదు కుమారుడా నన్ను దాటిపోకని కేక వేసి ఏడుస్తూ మొరపెట్టినప్పుడు వాని దాటిపోలేదు ఆయన. వచ్చి వాని దగ్గరికి వారిని పలకరించి వాని కన్నులు తెరిచినట్లు మనం వాక్యంలో చూస్తాం. కన్నీరు దేవుణ్ణి దాటిపోనివ్వడు. కన్నీటితో ప్రార్థించేటువంటి వ్యక్తి ఆ కన్నీటి ప్రార్థన అనుభవాన్ని కలిగుంటే ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు తన జీవితంలో అనుభవించొచ్చు. కన్నీటి ప్రార్థనలో ప్రాముఖ్యంగా 3 రకాలున్నాయని, వాటిల్లో ఒకటి పశ్చాత్తాప కన్నీరు. ఏ కన్నీరని చెప్పాను? పశ్చాత్తాప కన్నీరు. పశ్చాత్తాప కన్నీరంటే దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు కలుగజేయనన్నట్లుగా మనం కన్నీటితో పశ్చాత్తాపడితేనే నిజమైన రక్షణ వచ్చినట్లు. ఈ రోజున కన్నీటితో పశ్చాత్తాపడేవారు చాలా తక్కువైపోయారు. పశ్చాత్తాపం అంటే ఫ్యాషన్ అయిపోయింది. ప్రభు నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అంటున్నారు కానీ, ఆ క్షమాపణ కోరడం అనేటువంటిది ఎదలోపుల నుండి రావట్లేదు. ఏదో పైపైన నన్ను క్షమించు, మన్నించు, కృపచూపు, కరుణించు అంటున్నారు తప్ప, లోపల నుండి పశ్చాత్తాపం రావట్లేదు. లోపలి నుండి కన్నీటి ప్రార్థన చేసి పశ్చాత్తాపడేవాడే నిజంగా మారినట్లు. ఈ రోజున పశ్చాత్తాపంలో కన్నీరు కార్చినప్పుడు ఏ అంశాల నిమిత్తం కన్నీరు కార్చాలో కూడా మీకు చెప్పాను. ఒకటి, కృపకై కన్నీరు. హిజ్కియా మరణకరమైన రోగం వచ్చిందని ప్రవక్తను పంపించి హిజ్కియాకు చెప్పించారు. వెంటనే హిజ్కియా గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చి, అయ్యా నేనెలా బ్రతికాను కృపతో జ్ఞాపకం చేసుకొని కృపకై వేడుకున్నప్పుడు, చచ్చిపోతావని చెప్పిన ఆ పాస్టర్ గారు నడిమిశాల దాటక మునిపే దేవుడు మరలా ప్రత్యక్షమై ఇరిం హిజ్కియా ఆయుష్ను పెంచుతున్నానని యెషయా ప్రవక్తకు దేవుడు చెప్పించాడు. ఈ మాటలు మీతో చెప్తున్నప్పుడు మీరు ఆలోచించవలసింది ఏమిటంటే, నిజంగా కృపకై పశ్చాత్తాపడినటువంటి వ్యక్తిని దేవుడు దాటిపోలేడు. దేవుడు విడిచిపోలేడు. దేవుడు పక్కన పెట్టలేడు. అందుకని ఈ విషయాన్ని గమనించాలి. రెండవదిగా రెండవదిగా మన మాటలు అర్థమవుతున్నాయా? జాగ్రత్తగా ఆలకించండి. మళ్ళీ మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నానో తెలుసా? ఒక మాట అర్థం కాకపోయినా మరో మాట అర్థమవుతది. ఓసారి వినకపోయినా మళ్ళీ వింటారు. ఈ మాటలు చాలా అవసరమమ్మా. కన్నీటి పశ్చాత్తాపం లేకపోవడం వల్లే కొంతమంది రక్షణ చెల్లట్లేదు. చాలా మంది నష్టపోతున్నారు. వారి మారు మనస్సు పొందిన వారిగా స్థిరులుగా బ్రతకలేకపోతున్నారు. అందుకని ఈ విషయాలన్నీ పంచుకుంటున్నాను తల్లి. ఒక్కసారి ఆలోచించండమ్మా. నిజమైన పశ్చాత్తాపం రావాలమ్మా. ఏదో ఊరికే క్షమించు, మన్నించంటే సరిపోదు. లోపల నుండి రావాలి. కృపకై ప్రార్థన చేయాలి. కృప లేకపోతే మనం లేవయ్యా. పశ్చాత్తాపంలో కృప, కృప అయ్యా నీ కృప అయ్యా, నీ కృప నాకు అవసరమయ్యా అని వేడుకునే వారిగా ఉండాలి. రెండవది చూడండి, మత్తయి సువార్త 26:75. ఏ అంశాల నిమిత్తం కనుక కోడి కుయక మునుపు కనుక కోడి కూయక మునుపు నీవు నన్నెరుగుదవని నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పిదివని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో అనిన మాట యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. వెలుపలకి పోయి సంతాపపడి ఏడ్చెను. పేతురు చరిత్ర మీకు తెలియనిదేమీ కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకసారి అంటారు, మీలో ఒకడు నన్ను పట్టించబోతున్నాడు అని జరగబోయే విషయాన్ని చెప్పినప్పుడు వెంటనే పేతురు, అయ్యా ఎవరు నిన్ను విడిచిపెట్టినా నేనైతే నిన్ను విడిచిపెట్టను అని మాట్లాడిన సందర్భంలో ప్రభు అంటాడు, పేతురు నువ్వు నన్ను ఎరుగవు, నేనంటే ఎవరో తెలియదని నువ్వు చెప్తావు, అప్పుడు కోడి కూస్తుంది అని చెప్తాడు. అయ్యా నేను అలా చెప్పనని పేతురు అంటాడు. కానీ యేసు ప్రభు అన్నట్లే ఆయన సిలువలో మరణించే ముందు ఆయన అంటే ఎవరో నాకు తెలియదని
3 మారులు పేతురు అబద్ధం ఆడినప్పుడల్లా కోడి కూస్తుంది. మూడోసారి కోడి కూసినప్పుడు దేవుడు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి బయటికెళ్ళి ఏడ్చుచూ సంతాపపడుతున్నాడట. ఈయన పశ్చాత్తాపడుతున్నాడు. ఎలా పశ్చాత్తాపడుతున్నాడు? యేసు తనతో అనిన మాట జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడుతున్నాడు. ఈరోజు మనం పశ్చాత్తాపడేటప్పుడు ఒకటి, కృపకై కన్నీరు కార్చాలి. అయ్యా కృపని పోగొట్టుకున్నానని, కృపకై అంటే కృపని పోగొట్టుకున్నానని, కృప కలగాలని, కృపలో జీవించాలని, కృపను నా ఇష్టానుసారంగా నేను కృపని పాడు చేసుకున్నానని కృపకై ప్రార్థన చేయాలి. అది మొదటి భాగం అయితే, రెండవది ఆయన మాటలు గుర్తు చేసుకొని కన్నీరు కార్చాలి పశ్చాత్తాపంలో. అయ్యా నువ్వు నాతో ఎన్నోసార్లు చెప్పావు ఇది తప్పు, ఇలా బ్రతకూడదని. నీ వాక్యం ద్వారా నీ సేవకుల ద్వారా చెప్పించావు. కానీ నువ్వు చేయొద్దన్న పని నేను చేశానయ్యా. నీ మాట నేను వినలేదయ్యా. అందుకనే అందుకనే ఈ తప్పు నేను చేశానయ్యా. నీ మాట విననందుకు నన్ను మన్నించయ్యా. నువ్వు నాతో చెప్పావు ఇలా బ్రతకూడదని చెప్పావు, ఇలా జీవించకూడదని చెప్పావు. నీ దాసుని ద్వారా నువ్వే నాతో మాట్లాడావు. నేను పడిపోతానేమోనని ముందే నన్ను హెచ్చరింప చేసావు. నేను జారిపోతానేమోనని ముందే నీ వాక్యం ద్వారా నాకు తెలియచేసావు. కానీ నేను మళ్ళీ పడిపోయానయ్యా, మళ్ళీ జారిపోయానయ్యా. నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేయాలి. ఈ రోజున ఆ అనుభవం మనకుందా? అమ్మా, నిజంగా అటువంటి అనుభవంలో మనం ఉన్నామా? యథార్థంగా అటువంటి అనుభవంలో మనం జీవిస్తున్నామా? దేవుడు నీతో మాట్లాడట్లేదా? తన వాక్యం ద్వారా, సేవకుల ద్వారా దేవుడు ఎంతగా నీతో మాట్లాడుతున్నాడు. కానీ ఆయన మాటను పక్కన పెట్టి మరి పాపం చేస్తున్నావే. ఆయన మాటను లెక్క చేయకుండా పాపం చేశావే. ఆయన మాటను పెడచెవిని బట్టి పాపం చేశావే. ముందే చెప్పించాడు కదా, జాగ్రత్త బాబు, లేనిపోని పరిచయాలతో జాగ్రత్త నాయనా అన్నాడు. విన్నావా? వినలేదు. బాబు, యవన వయసులో ప్రేమ లాంటి ఆ పిచ్చి పనికి మాలిన వద్దయ్యా అన్నాడు. విన్నావా? వినట్లేదు. దేవుని మాట వినలేదు కాబట్టి నువ్వు పశ్చాత్తాపంలో, అయ్యా నువ్వు నాకు చెప్పినా నేను వినలేదయ్యా, నన్ను క్షమించయ్యా అని ఏడవాలి. నీ మాటను పెడచెవిని పెట్టానయ్యా, నీ మాట కాదన్నానయ్యా. చూడండి, యేసు ప్రభు తన మాటలన్నీ గుర్తొచ్చినప్పుడు పేతురు సంతాపపడి ఏడుస్తున్నాడు. అయ్యో, ప్రభు ముందే చెప్పాడు ఇలాంటి పరిస్థితులు వస్తాయని. దేవుడు ముందే అన్నాడు. తొందరపడ్డానే, నిలబెట్టుకోలేకపోయానే, జారిపోయానే, అయ్యో అని చెప్పి ఆయన ఏడుస్తున్నాడు. చూడండి, ఈరోజు మనకు ఆ కన్నీటి ఆ పశ్చాత్తాపం ఉందా? నిజంగా చెప్పండి. ఏదో పాపం చేసావని ఆ పాపాల లిస్టు చెప్పటం కాదు, ఆ లోపల నుండి రావాలి. నా దేవుని మాట నేను వినలేదే, నా దేవుడు నన్ను ఎంత ప్రేమించాడు, నా దేవుడు నన్ను, నిజం చెప్పాలంటే మనం ఎవరమండి? అన్యజనులం. మనలో ఏ మంచితనం ఉందండి దేవుడు కోరుకోవడానికి? మీరు చెప్పండి. కానీ మనల్ని కోరుకొని విలువైన రక్షణ ఇచ్చి ఎవరికీ లేని భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. మన చుట్టుప్రక్కల మన స్నేహితులకి, మన ఆప్తులకి, మన బంధువులకి లేని కృప దేవుడు మనకి ఇచ్చాడు. ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చినప్పుడు మనం నిలబెట్టుకుంటున్నామా? ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు అంటారు, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన కార్యాలు తూరు సీదోనులో చేసి ఉంటే వాళ్ళు ఎప్పుడో మారేవాళ్ళు. యేసుప్రభు మనల గురించి కూడా అలానే అనుకుంటున్నారేమో. అయ్యో, అనవసరంగా వీళ్ళంటోని నేను రక్షించుకున్నానే, అనవసరంగా ఈవలాంటి వ్యక్తిని నేను రక్షించుకున్నానే. ఎన్ని వాక్యాలు విన్నా అదే బ్రతుకు, ఎన్ని వాక్యాలు విన్నా అదే జీవితం, ఎన్ని మాటలు నేను మాట్లాడుతున్నా కూడా కొంచెం కూడా మార్పు లేదు, కొంచెం కూడా పశ్చాత్తాపం లేదు, కొంచెం కూడా ఆ మనసులో అయ్యో నేను పాపం చేస్తున్నానే, ఇది కరెక్ట్ కాదు, నేను ప్రభువుని నమ్ముకున్నానే, ఈ పనులు చేయకూడదు, నేను ప్రభువుని నమ్ముకున్నానే, ఇవి చూడకూడదు, నేను ప్రభువుని నమ్ముకున్నానే, ఈ దారిలోకి రాకూడదు అనే ఆలోచన కూడా ఉండట్లేదు. అనవసరంగా వీరిని నేను కోరుకున్నాను అనే స్థాయిలో మనం ఉన్నామేమో. ఒకసారి ఆలోచించండి.
దేవుడు అనవసరం అనుకుంటున్నాడేమో మనల్ని. ఆయనకి అనవసరం అనిపిస్తే. కని, కొని, కన్న తండ్రి కంటే ఎక్కువ ప్రేమించే ఆ గొప్ప దేవుణ్ణి మనం బాధ పెడుతున్నామేమో. ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి నేనెలా ఉన్నాను? అయ్యా! నిజమేనయ్యా! నువ్వు నాతో ఎన్నో సార్లు మాట్లాడుతున్నావయ్యా! నీ మాట నాకు వినబడుతున్నా. లెక్క చేయకుండా పాపం చేశానయ్యా అని పశ్చాత్తాపపడేటువంటి ఆ కన్నీరు నీకుందా? ఆ కన్నీటి ప్రార్థన నువ్వు చేస్తున్నావా? ఇస్కరియోతు యూదా ఒకవేళ తను పశ్చాత్తాపపడి, ఏడ్చి, అయ్యా! నేను చేసింది తప్పయ్యా! నన్ను క్షమించయ్యా అని గనక ఏడ్చుంటే ఎంత గొప్ప సేవ చేసేవాడో తెలుసా? పేతురు గారిని మించిపోయేవాడు. కానీ ఆయన తన పాపాన్ని కప్పుకున్నాడు. చివరికి ఏడ్చాడు. కానీ ప్రభువు దగ్గర ఏడవలేదు. ఉరిశిక్ష వేసుకొని తనకు తానే చంపుకున్నాడు. నరకానికెళ్ళిపోయాడు. ఎందుకా పరిస్థితి? యథార్థంగా ఒప్పుకొని, అయ్యా! నేను చేసింది తప్పనుంటే ఎంత బాగా వాడబడేవాడో కదా! మీకెప్పుడు నేనొక మాట చెప్తాను. దైవజనుడు దావీదు దగ్గరికి ఒక కథ చెప్పించి, ఒక కథ చెప్పి, ఆ పాపం చేసింది ఎవరు అంటే దావీదంటాడు, "నువ్వే" అనంగానే, "నేనేనయ్యా." యథార్థంగా నేనే అన్న దావీదేమో పశ్చాత్తాపపడి ఒక మంచి స్థాయిలో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఇస్కరియోతు యూదాని నన్నొకళ్ళు అప్పగించుతున్నారు అంటే, "నేనా" అన్నాడు. నేనే అన్నోడేమో ఓ స్థాయిలోకి ఎళ్లి దేవుని క్షమాపణ పొందగలిగాడు. నేనా అన్నవాడేమో ఉరిశిక్ష వేసుకొని తనకు తానే చంపుకున్నాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? పశ్చాత్తాపడు, అయ్యా! నేనేనయ్యా. నీ మాట కాదంది నేనేనయ్యా. నీ మాటకు అవిధేయునిగా ఉంది నేనేనయ్యా. నేనే ప్రభువా, నేనేనయ్యా అని యథార్థంగా నువ్వు నేనేనయ్యా అని అంటే ఆయన నిన్ను క్షమిస్తాడు. అలా కాకుండా నేనా? ఈ రోజులో ఎవరు కరెక్ట్‌గా ఉన్నారు? ఏముందిలే, అదేం తప్పేముంది? ఈ రోజులో పలానా పాస్టర్ గారు కరెక్టా? అబ్బో! ఆయన చూడట్లేదా? ఈయన చేయట్లేదు లేదా? అని వాళ్ళ మీద వీళ్ళ మీద మనం పోల్చుకుంటూ పాపం చేశామనుకోండి, నేనా అంటే ఇస్కరియోతు యూదాలా అవుతావు. నేనే అంటే దావీదులాగా ఆశీర్వదించబడతావు. పశ్చాత్తాపపడండి. దేవుని మాటని, ఆయన మాటని జ్ఞాపకం చేసుకొని, నీతో ఎలా మాట్లాడాడు దేవుడు? అసలు దేవుడు నాతో ఏం మాట్లాడలేదు బ్రదర్ ఇంతవరకు అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? అలాంటోళ్ళు ఎవరు ఉండరండి. ఎందుకంటే ఈరోజు ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా ప్రభువులో మనం ఉన్నామంటే కారణం ఆయన మాట బట్టే కదా! ఆయన మాట్లాడుతూ ఉండబట్టే గదా! మనం బ్రతికున్నామంటే కారణం ఆయన మాటే. ఆయన మాట లేకపోతే ఎప్పుడు చచ్చిన శవమై సమాధిలో పాతి పెట్టబడి మంటిలో మన్నైపోయేవాళ్ళం. బ్రతుకున్నామంటే ఆయన మాటే కారణం. ఆయన మాటకు నువ్వు లోబడుతున్నావా? ఒకసారి నువ్వు పశ్చాత్తాపపడి, అయ్యా! నేను చేసింది తప్పే అని ఆయన మాట విననందుకు ఏడవాలి. కృపకై ఏడవాలి. మాట పెడచెవిన పెట్టినందుకు ఏడవాలి. 3 51వ సంకీర్తన 4 వచనం. నీకు కేవలము నీకే విరోధముగా నీకు కేవలము నీకే విరోధముగా పాపం చేసి ఉన్నాను. పాపము చేసి ఉన్నాను. దృష్టి ఎదుట నేను హ్మ్. నీ చెడుతనం చేసి ఉన్నాను. చెడుతనము చేసి ఉన్నాను. నేను ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు. ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు. ఇక్కడ ఈ విషయాన్ని మీరు గమనిస్తే దావీదు తను పాపం చేసినప్పుడు ప్రవక్తను పంపించి నువ్వు చేసింది తప్పయ్యా అన్న వెంటనే, వెంటనే పశ్చాత్తాపపడిపోయి వెంటనే అయ్యా! నేను చేసింది తప్పే నాయనా అని ఆ తప్పును ఒప్పుకుంటూ గమనించండి. ఆ తప్పును ఒప్పుకుంటూ తాను రాసిన కీర్తన 51వ కీర్తన. ఈ కీర్తనలో దావీదు ఒక మాట అంటాడు. అయ్యా! నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేశాను. అమ్మ ఒకటి ప్రభువుని నమ్ముకొని పాపంలో బ్రతుకుతున్నటువంటి మనం ఎవరమైనా ఎవరికి విరోధంగా పాపం చేశామంటే మనం పాపం చేసిన ప్రతిసారి దేవునికి విరోధంగా పాపం చేసినట్టు. దేవుడికి విరోధంగా నేనేం చేశానంటే నువ్వు పాపం చేసినప్పుడల్లా నువ్వు శత్రువు దేవునికి విరోధంగా పాపం చేసావు. ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తాడంటే అయ్యా! నీ దృష్టి ఎదుట
నువ్వు చూస్తున్న దేవుడు కదయ్యా, అందరినీ చూస్తున్నావు కదయ్యా. నీ దృష్టి ఎదుట నువ్వు చూస్తున్నప్పుడు నేను చెడుతనం చేసి ఉన్నానయ్యా. నువ్వు నీతిమంతుడు అయిన దేవుడువయ్యా, నువ్వు నిర్మలుడువయ్యా, నేను పాపినయ్యా, నీ బిడ్డగా బ్రతకలేకపోయానయ్యా, నీ దృష్టిలో చెడుతనాన్ని చేశానయ్యా. మనం కూడా ఎలా కన్నీరు కార్చాలో తెలుసా? ఆయనను పరిశుద్ధుడు, నీ బిడ్డగా నేను పిలువబడుతున్నాను, కానీ నీలో ఉన్న పరిశుద్ధత నాలో లేదయ్యా. నువ్వేమో నిర్మలుడివి, నువ్వేమో సుగుణాల సంపన్నుడివి, నువ్వేమో పాపము ఎరుగని వానివి. నీ బిడ్డని చెప్పుకుంటూ, నేను అనుసరిస్తున్నానని చెబుతూ, నేనేమో పాపం చేసిన ప్రధాన పాపినయ్యా, నీకు విరోధంగా పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా, అయ్యా నన్ను మన్నించయ్యా అని కన్నీరు కార్చాలి. ఈరోజు అనుభవం నీకుందా? నిజం చెప్పు. నువ్వు పశ్చాత్తపడేటప్పుడు వేటి కొరకు పశ్చాత్తపడాలంటే, నీకు విరోధంగా నేను పాపం చేశానని పశ్చాత్తపడాలి. వీటికై పశ్చాత్తపడాలంటే, నువ్వేమో ఆజ్ఞ ఇచ్చినప్పుడు నిర్మలుడువయ్యా, నేనేమో పాపినయ్యా, నేనేమో పాపినయ్యా. నీ దృష్టి ఎదుట నేను పాపం చేశాను. ఇప్పుడు నేను పాపం చేయటం నీ కళ్ళలో పడింది కదా, నువ్వు పరిశుద్ధుడివి, నీ పరిశుద్ధమైన కళ్ళకి నా పాపం పడ్డది కదా. అయ్యో, నీ పరిశుద్ధమైన కళ్ళల్లో నా పాపం పడిందయ్యా, నన్ను మన్నించయ్యా అని ప్రార్థన చేశాడు. ఈరోజు దేవుడు చూస్తున్నాడు. ఆయన చూస్తున్నప్పుడు చేయరాని మన కార్యాలు, ఎంత గొప్ప దేవుడై ఉండి మనం తప్పు చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధుడు చూసి ఎంత బాధపడి ఉంటాడో, ఎంత కన్నీరు కార్చి ఉంటాడో. ఆయనను యూదులు ఒక్కసారి సిలువ వేశారు. మన ప్రవర్తనతో మనం ఈ రోజు సిలువ వేస్తున్నాం. దాని కొరకు కన్నీరు కార్చమా? దాని కొరకు కన్నీరు కార్చి, అయ్యా నేను తప్పేనయ్యా, అయ్యా నేను మరలా సిలువ వేస్తున్నానయ్యా. నిజం చెప్పాలంటే ఒకసారి వెలిగింపబడి, చూడండి ఆ రిఫరెన్స్, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నుండి, ఒకసారి వెలిగింపబడి ఒకసారి పరలోక వెలిగింపబడి సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయములలో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తూ బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట. చూడండి ఆ మాటను, ఎవరైతే ఒకసారి వెలిగింపబడి దేవునిలో ఉండి మరలా మరలా తప్పిపోతుంటారో వాళ్ళట అవమానపరుస్తూ మరలా ఆయన్ని సిలువేస్తున్నారట. ఈ రోజున చూడండి ఎలా తయారయ్యాము. నిజం చెప్తున్నాను, వీటన్నిటి విషయంలో మనం పశ్చాత్తాపడాలి, కన్నీరు కార్చాలి. అయ్యా నీ దృష్టి ఎదుట నేను పాపం చేశానయ్యా, నేను మరలా సిలువేస్తున్నానయ్యా. నేను, నీ వాక్యం నాకు తెలుసు, నీ మాట నాకు తెలుసు, అయినా నేను మరలా తప్పిపోయాను, మరలా పాపం చేశానని మనమందరం కూడా ఆయన దృష్టి ఎదుట పొరపాటు చేశామని కన్నీరు కార్చాలి, మరలా సిలువ వేస్తున్నామని కన్నీరు కార్చాలి. అమ్మ మీకు ఇప్పటికీ ఎన్ని చెప్పాను? నెంబర్ 1 కృపకై కన్నీరు, నెంబర్ 2 ఆయన మాట విననందుకు కన్నీరు, నెంబర్ 3 ఆయన దృష్టికి విరోధంగా బ్రతికినందుకు, ఆయన దృష్టి ఎదుట పాపం చేసినందుకు కన్నీరు కార్చి పశ్చాత్తాప, నెంబర్ 4 మరలా సిలువ వేస్తున్నందుకు పశ్చాత్తాపడాలి. ఎవరైతే ప్రభువుని నమ్ముకుని కూడా మరలా 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 కక్కిన కూటికై ఆశపడిన కుక్కలాగా మరలా మరలా మరలా, బ్రదర్, తెలిసి తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడా? క్షమిస్తాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన క్షమిస్తాడు, కానీ మచ్చలాగానే మిగిలిపోద్ది. ఇప్పుడు ఒక దెబ్బ తగిలింది అనుకోండి, ఇప్పుడు దేవుడు ఎలా చెప్పాలంటే, మీకు దెబ్బ తగిలింది, ఆ దెబ్బ తగిలిన వెంటనే దేవుడు ఆ దెబ్బను తగ్గిస్తాడు, కానీ మర్చిపోద్దా? మీకు అర్థం అవడానికి మర్చిపోద్దా?
దేవుడు క్షమిస్తాడు, నేను కాదన్ను. కానీ మర్చిపోద్దా? ఇప్పుడు దావీదుని దేవుడు క్షమించాడా లేదా? క్షమించాడా లేదమ్మా? క్షమించారు. క్షమించాడు. కానీ ఆ మర్చిపోయిందా దావీదు జీవితంలో? కాలేదు. తర్వాత కుమారుడు పుట్టి చనిపోయాడా లేదా? చనిపోయాడు. నష్టం అనుభవించాడా లేదా? తెలిసి తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడు. కానీ ఆ పాపం చేయడం వల్ల వచ్చిన నష్టం అనుభవించాల్సి వస్తుంది. అందుకనే ఎందుకు తెలిసి పాపం చేయటం ఎందుకు? మన కంట్రోల్లో మనం ఉండి ప్రభు సహాయాన్ని, ప్రభు ఆత్మని పొందుకుని ముందుకు వెళ్ళిపోతే సరిపోతుంది కదా. 4 మరలా నేను సిలువేస్తున్నాను. మన నోటితో పాపం చేసినప్పుడల్లా ఆయన నోటికి చేదు చిరకను అందిస్తున్నాము. మనము పాపం చేసేటప్పుడల్లా ఆయనను ఆ కొరడాలతో కొట్టినట్లే, పాపం చేసినప్పుడల్లా తలకు ముళ్ళ కిరీటం పెట్టినట్లే నేను మరలా ఆయన సిలువేస్తున్నానని పశ్చాత్తాపంలో కన్నీరు కార్చాలి. 5 మార్కు సువార్త 14:3. ఆయన బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల జటమాంసి అత్తరుబుడ్డి తీసుకుని వచ్చి అత్తరుబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోప్పడి ఈ అత్తరు ఇలాగ నష్టపరుచునేలా అని చెప్పి ఆమెను సనిగారు, అక్కడ మాట్లాడారు. ఈ సందర్భాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఆయన పాదాలను కన్నీటితో కడిగి, ఆయన పాదాలను ఆమె ఆ కన్నీటితో తూర్చిన సందర్భాన్ని కూడా మనం ముందు వచనాల్లో, తర్వాత సందర్భంలో మనం చూస్తాం. అంటే ఆమె కన్నీరు కార్చింది. ఎందుకు కన్నీరు కార్చిందో తెలుసా? నోటితో చెప్పలేనటువంటి పాపాలు ఆమె జీవితంలో ఉన్నాయి. ఆ పాపాలు బహిరంగంగా ఒప్పుకోలేని స్థితిలో ఆమె ఉంది. రహస్య పాపాలు ఆమె జీవితంలో ఉన్నాయి కాబట్టి కన్నీటితో ఆయన పాదాలను కడిగింది. కన్నీటితో ఆయన పాదాలు కడిగి తల వెంట్రుకలతో ఆయన పాదాలను, ఆ తల వెంట్రుకలతో ఆమె తూర్చినట్లుగా మనము దేవుని వాక్యంలో గమనిస్తాం. అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఎందుకు ఈ విషయాన్ని మీతో చెప్తున్నానంటే, మన జీవితంలో కూడా మనము రహస్యంగా కొన్ని పాపాలు చేస్తుంటాం. ఆ రహస్య పాపాల వలన మన జీవితంలో చాలా నష్టాలు అనుభవిస్తూ ఉంటాం. రహస్య పాపాలు. వాటి నిమిత్తం కూడా ప్రభు సన్నిధిలో ఏడవాలి. అయ్యా, నేను రహస్యంగా పాపం చేశాను. నా పాపం నాకు నీకే తెలుసు. రహస్య పాపాలను బట్టి నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. చివరిగా రహస్య పాపాల నిమిత్తం కన్నీటితో పశ్చాత్తాపడేటట్లు మనం ఉండాలి. అమ్మా, అర్థమవుతుందా? 5 విషయాలు మీతో నేను త్వరగా చెప్పేశాను. ఎందుకంటే నాకు జర్నీ ఉంది. అర్జెంటుగా ప్రయాణమై వెళ్ళాలి. ఆ కారణాన్ని బట్టి కొన్ని విషయాలు త్వరగా మీతో పంచుకున్నాను. 5వ మాట గురించి ఎక్కువసేపు వివరించట్లేదు. ప్రభు చిత్తమైతే మరోసారి వివరిస్తాను. రహస్య పాపం నిమిత్తం ఆమె కన్నీరు కార్చింది. మన జీవితంలో కూడా రహస్యంగా సీక్రెట్గా కొన్ని పాపాలు చేస్తుంటాం. వాటి నిమిత్తం కన్నీరు కార్చాలి. ఎందుకు కన్నీరు కార్చాలో కూడా మీకు చెప్పాను. ఈ అంశాన్ని నేను ఏవైతే చెప్పానో 5 మాటలు, వాటిని ఒకసారి ఆలోచించండి. మీ పశ్చాత్తాపంలో ఖచ్చితంగా ఉపయోగపడతాయి. కృపకై కన్నీరు కార్చండి. దేవుని దృష్టిలో పాపం చేసినందుకు కన్నీరు కార్చండి. ఆయన మాట ఎక్కడెక్కడ వినలేదో అవి గుర్తు చేసుకొని కన్నీరు కార్చండి. నీ పాపం ద్వారా ఆయన సిలువేయబడుతున్నాడని గుర్తు తెచ్చుకొని కన్నీరు కార్చండి. రహస్యంగా తెలిసి రహస్య పాపాలు, ఆ సీక్రెట్ సిన్ విషయంలో కన్నీరు కార్చండి. ఖచ్చితంగా మీ కన్నీటిని నా దేవుడు చూస్తాడు. మీ పశ్చాత్తాపాన్ని స్వీకరిస్తాడు. దేవుడు ఆ గొప్ప పడేటువంటి ఆ మనస్సును దేవుడు అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. రేపటి రోజున వాగ్దాన సందేశాన్ని మీతో పంచుకుంటాను. ఎల్లుండి ఈ కన్నీటి ప్రార్థనలు, ఒకటి పశ్చాత్తాప కన్నీరు, వీటి గురించి చాలా క్లుప్తంగా షార్ట్ కట్ గానే మీతో చెప్పాను. తర్వాతది ఆత్మ సంబంధమైన కన్నీరు. ఆత్మ సంబంధమైన కన్నీరు ఏంటో దాదాపుగా అది ఒక 2-3 రోజులు పడుతుంది. మనం 2వ తారీఖు నుంచి ఆ అంశాన్ని తిరిగి కొనసాగిద్దాం. అందరూ గుర్తుపెట్టుకోండి. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఫలింప చేయను గాక. ఆమేన్, ఆమేన్. అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, గనుడా, గొప్ప దేవ, వేటి నిమిత్తం పశ్చాత్తపడాలో కూడా మీరు మాకు తెలియచేశారు. మేమేదో వినేసి వెళ్ళిపోయే వారిగా కాదు, నిజంగా పశ్చాత్తపడినట్లుగా ఆ మనసును మాకు అనుగ్రహించండి అయ్యా. మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని మీరు మాకు అనుగ్రహించండి. పరిశుద్ధతలో సాగిపోనట్లుగా తగిన కృపను అనుగ్రహించండి. నీ బిడ్డలుగా మేము నీ కొరకు బ్రతుకున్నట్లు కృప చూపించండి. కరుణించే వాడవు నీవు, ఆశ్రయమైన దేవుడవు నీవు, మా అందరి ఆధారం నీవేనయ్యా. మమ్మల్ని మన్నించి అయ్యా మా ప్రార్థనను స్వీకరించండి అయ్యా. మా అందరికి మంచి ఆరోగ్యాలను ఇవ్వండి. మా కుటుంబాల చుట్టూ కంచి వేసి భద్రతని, క్షేమాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. మీరెక్కల నీళ్ళలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని భద్రపరిచి మీరు మాకు తోడుగా ఉండమని, రేపు జరగబోతున్న వాగ్దాన సందేశ కూడికను కూడా ఘనంగా జరిగించమని, మీరే నీ బిడ్డలందరినీ దీవించమని యేసు నామంలో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. సెలవు తీసుకుంటాం. వందనాలమ్మా. వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. వందనాలు తమ్ముడు.